దేవునికి స్తోత్రం. చాలా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మన వాక్య ధ్యానం కొరకు రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ ఈ మాటకు ఫ్రెండ్స్ని తీయండి. మనం అందరం కలిసి చదివి ధ్యానం చేద్దాం. మొదటి 10 వచనాలను మనం చదువుకుందాం. మనం మార్చి దైవవాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి 10 వచనములు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆదిరున్న ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనునిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికి పోయెను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనుడితో చెప్పగా అన్నపానమును పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవు అయినని రాజుతో అనెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవుల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యము నాకు మాకందరికి అర్థమ విధముగా మీరు బోధించండి. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ప్రభా, మీ వాక్యము మా హృదయంలో పనిచేయనట్టుగా, మా ఆత్మీయ జీవితములకు బలమైన ఆహారము ఉన్నట్టుగా ఈ వాక్య సత్యములో నుండి ఓ మంచి ఆశీర్వాదం మీ పిల్లలు పొందినట్టుగా మీరే మాత్రం మాట్లాడమని బోధకులకు బోధకులను వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యంలో మనము యరొబాము అనే ఒక రాజుని గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ యరొబాము అనే రాజైన సొలొమోను కాలంలో బరువైన పనులు చేసేవారైన యోసేపు సంతతి వారి మీద అధికారిగా ఉండేవాడు. కొన్నాళ్లకు వీరికి కూడా రాజు కావాలనే భావన కలిగింది. దేవుని ఉద్దేశం కూడా కొంత తోడై వారికి ఒక రాజ్యాన్ని అప్పగించారు. ఆ రాజ్యం పేరే ఇశ్రాయేలు. ఈ యరొబాము అన్నవాడు 10 గోత్రముల వారిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాల వారిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారు మొత్తం 12 గోత్రాలు. యరొబాము అన్నవాడు 10 గోత్రాల వారిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మిగిలిన 2 గోత్రములను దావీదు సంతతి వారైన సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగం మనకు వచ్చేసరికి ఇవన్నీ చదివిస్తే సమయం చాలని నేను చెప్తా ఉన్నాను.
ఇలాగున యరొబామునకు అప్పగింపబడిన రాజ్యంలో వచ్చి యరొబాముకు మరి పరిపాలన చేస్తూ ఉండగా జనులు ప్రతి సంవత్సరానికి ఒకసారి యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో దేవునికి మొక్కి అర్పణములను సమర్పణములను సమర్పించి తిరిగి వారి దేశానికి వెళ్ళేటువంటి వారు. తమ రాజైన యరొబాము సంస్థానకు వారు వెళ్ళిపోయేటువంటి వారు. కొన్నాళ్ళైన తర్వాత రాజుకు ఒక సందేహం వచ్చింది. ఏమొచ్చింది? సందేహం, ఆలోచన లేదా అనుమానం అనుకోండి. ఒక మాటలో ఒక అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చిందంటే, ఇశ్రాయేలు వారందరూ 12 గోత్రాలు కదా, మరి దావీదు సంతతి వారు అక్కడ వెళ్తా ఉన్నారు యూదా దేశంలో, యెరూషలేము మందిరం అక్కడే ఉంది కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తా ఉన్నారు. ఏదో ఒక రోజు మేమందరం యూదా వారి పరిపాలన కిందకి వెళ్ళిపోతామంటే నేను నా రాజ్యం ఏమైపోతామని భయపడి ఈ యరొబాము అనే రాజు ఏం చేశాడంటే 2 లేగదూడలను తయారు చేసి, ఇదిగో మీరు ఇక మీదట యెరూషలేమునకు వెళ్ళవలసిన పని లేదు, ఇదిగో మీ దేవుడు ఇక్కడనే ఉన్నాడు అని 2 లేగదూడలను తయారు చేయించి, ఇక జనులు దేవాలయాన్ని సంపూర్ణంగా మర్చిపోయేటట్టుగా ఈయన ఆ లేగదూడల దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టించి, ఇంకా మీరు దహన బలులు, అర్పణములు, సమర్పణములు ఏమి ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఇక్కడికే తెచ్చియొచ్చు, మీరు యెరూషలేమునకు ప్రతి సంవత్సరం వెళ్ళవలసిన పని లేదు అని తన ప్రజలందరికీ చెప్పాడు. ఇలాగ చెప్పి అతడు ఈ బలిపీఠము దగ్గర ఏం చేస్తూ ఉండేవాడంటే తానే స్వయంగా, దాని వరకు యాజకులను వాంగ్యులను కూడా పెట్టలే. ఒకవేళ ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా నామములు కూడా అక్కడ జరుగుతున్నట్టుగా నాకైతే అనిపించడం లేదు. యెహోవా విధించిన ధర్మశాస్త్రము విధి చొప్పున యాజకులు, లేవీయులు చేయవలసిన ధర్మకార్యములు అక్కడ జరుగుతున్నట్టుగా కూడా నాకైతే అనిపించలేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క ఉద్దేశానికి సంపూర్ణంగా విరోధముగా చేస్తా ఉన్నాడు యరొబాము రాజు. తానే బలిపీఠం మీద గుగ్గిలాలను సమర్పించేవాడు, తానే బలిపీఠం మీద దహన బలులను అర్పించేటువంటి వాడు, తానే సకల విధములైన ధర్మకార్యాలను చేసేటువంటి వాడు. ఇలా జరుగుతుందని దేవుడు యెహోవా తన ప్రవక్తను ఒకరిని ఆ దేశానికి పంపించి ఆ ప్రవక్త పేరు ఇక్కడ రాయబడలేదు, తర్వాత ప్రభు చిత్తం అయితే మనం ధ్యానం చేద్దాం ఆ ప్రవక్త గురించి. ఇక్కడ రాయబడలేదు కనుక ఆ ప్రవక్త వచ్చి యరొబాము చేస్తున్న పనిని చూసి ఆ దహన బలిపీఠం మీద నిలబడి ఇలాగున ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? బలిపీఠమా యెహోవా సెలవిచ్చుదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసి నా ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్యుల శల్యములను నీ మీద దహనము. ఏమని ప్రవచిస్తా ఉన్నాడు ఈ యొక్క ప్రవక్త? దావీదు సంతతిలో నుండి యోషియా అను ఒక శిశువు పుడతాడు, వాడు యాజకులనే నీ మీద సమర్పించి దహన బలిగా నీకు అర్పిస్తాడు. గుగ్గిలము బలిపీఠము మీద పగిలి గుగ్గిలము బయటకు వస్తుంది. అతడు మనుష్యుల శల్యములతో అంటే మనుష్యుల ఎముకలతో నీకు దహన బలి సమర్పిస్తాడు అని ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు సంతతి వారు అనే మాట యరొబామునకు వినబడిందో, యరొబాము ఏమన్నాడు? రే వాడిని పట్టుకోండిరా అని తన చెయ్యి చాపాడు. వాడిని పట్టుకోండిరా అని తన చెయ్యి చాపగానే చాపిన చెయ్యి అట్లనే ఏమైపోయిందంట? ఎండిపోయి. ఇక ఎనికి తీసుకోలేకున్నాడు, ఇక అతనికి ముడుచుకోలేకున్నాడు, ఆ చేతితో దేనిని అందుకోలేకుండా ఉన్నాడు. ఇక వెనక్కి ముడుచుకోలేడు, ముందుకు చాపుకొని అలాగే అది ఎండిపోవడం వలన చాలా ఇబ్బంది పడ్డాడు.
వెంటనే ఆ బలిపీఠపు పగిలిపోయి ఆ బలిపీఠపు మొదలు గుగ్గిలమంతా ఏమైపోయిందంట, బయటికి ఒలికిపోయిన తర్వాత ఈ యెరోబాము రాజు తిరిగి దైవజనుడితో అన్నాడు, దైవజనుడా, నా చెయ్యి ఎండిపోయింది, నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా చెయ్యిని బాగు చెయ్యమని అడిగాడు. ప్రవక్త ఎంత దయగలవాడో చూడండి. ఇంత గొప్ప ప్రవచనాన్ని ప్రవచించి ఇంత గొప్ప దుర్మార్గపు కార్యాలకు ఒడిగట్టుతున్నటువంటి యెరోబాము కొరకు ప్రార్థన చేసి ఎండిన తన చెయ్యికి జీవం వచ్చేటట్టుగా స్వస్థపరిచాడు ప్రవక్త అయిన ఆ అనామకుడైన ప్రవక్త. వెంటనే చెయ్యి తీసుకొని బాగుపడ్డ తర్వాత రాజు అన్నాడు, నీవు నా చెయ్యి బాగు చేశావు, నా ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని నీవు వస్తే నీకు ఒక మంచి బహుమతి కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. ప్రవక్త అన్నాడు, నేను నీ ఇంటికి రాను, నీ ఇంట భోజనము చెయ్యను, ఎందుకంటే నా దేవుడని యెహోవా ఆ దేశమందు నీవు వెళుతున్న ప్రాంతంలో నీవు అన్నపానములు పుచ్చుకొనకూడదు, వెళ్ళిన మార్గమున మళ్ళా తిరిగి రాకూడదు అని నాకు ఆజ్ఞాపించాడు కనుక నేను రాలేను అని తెగేసి చెప్పేశాడు. గమనించండి, రాజుకు యెరోబాము యొక్క బాధ ఏమిటి? రాజ్యము తన చేతిలో నుండి వెళ్ళిపోతుందేమో అనే భయం. యెరోబాము యొక్క భయం ఏంటి? ఇశ్రాయేలు వారు తిరిగి యూదా వారి పాలన కిందకి వెళ్ళిపోతానేమో అనే భయం. యెరోబాము యొక్క భయం ఏంటంటే రాజ్యము తన చేతిలో ఉండకుండా వెళ్ళిపోతుందేమో అనే భయం. ఇలాంటి భయం ఉన్నప్పుడు ప్రజలను ఎలాగో మరి నయానో భయానో ప్రేమతోనో ఎలాగో ప్రజలను వారిని చేతుల్లో పెట్టుకోవాలి, కానీ వీడు ప్రజల పట్ల అటువంటి కార్యం ఏది చేయకుండా వారి హృదయములను తిప్పివేసే ప్రయత్నాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని ధర్మశాస్త్రములకు విరోధమైన కార్యాలను తాను ప్రారంభించాడు. దేవునికి విరోధమైన మందిరాలను కట్టించాడు. దేవునికి విరోధమైన ధర్మశాస్త్రములకు విరోధమైన విగ్రహాలను తయారు చేయించాడు. ఇదిగో మీ దేవుడకు యెహోవా ఇదే కనుక ఇక మీదట మీరు యెరూషలేముకు వెళ్ళే పని లేదు, రండి మనం అందరము దహన బలులు అర్పించి దేవునికి మొక్కుదాము, మన అర్పణ సమర్పణలు ఇక్కడే సమర్పిద్దాము అని తన రాజ్యాన్ని గురించి భయంతో ధర్మశాస్త్రానికి విరోధముగా ప్రవర్తించాడు. ఎంత భయంకరమైన వ్యక్తి చూడండి. రాజ్యమును దేవుడే అప్పగించాడు, 10 గోత్రముల వారిని వారికి అప్పగించాడు. వాడు సరిగా పరిపాలన చేయకుండా, సరిగా దేవుని ప్రజలకు దేవుని వైపు మళ్లించకుండా, ధర్మశాస్త్రం ప్రకారము నియమింపబడిన ఆజ్ఞల చొప్పున, నియమింపబడిన పద్ధతుల చొప్పున, నియమింపబడిన ధర్మం చొప్పున జరిగించకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. వారికి విరోధముగా మాట్లాడే ప్రవక్తలను ఎందరినో హతమార్చాడు. వారికి విరోధముగా నేర్చినటువంటి ఎందరో మనుష్యులను వాడు హతమార్చాడు. ఎందరో మరి దహన బలిపీఠములను, యెహోవా పేరిట ఉన్నటువంటి దహన బలిపీఠములు ఎన్నిటిలో పడగొట్టేశాడు. తన సొంత చిత్తాన్ని, తన సొంత ఉద్దేశాన్ని, తన సొంత రాజ్యాన్ని స్థాపించుకోవాలని ఆరాటపడ్డాడు. గమనించండి, ఎవరిదైనా ఏ వ్యక్తిదైనా తన సొంత రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలనుకుంటే అది పడిపోతాడు. దైవ చిత్తము కాని ఏది నిలబడదు. ఎందుకంటే అదోనీరామ్ అనేటువంటి ఒక దావీదు కుమారుడు కూడా ఏం చేశాడు? తన కొరకు 50 మందిని ఏర్పాటు చేసుకొని, గుర్రాలు రథాలు ఏర్పాటు చేసుకొని ఏమని ప్రకటన చేసుకున్నాడు? దావీదు తర్వాత ఇక మీరు నేనే రాజును, న్యాయం కొరకు అక్కడికి వెళ్ళొద్దండి, నా దగ్గరికి రండి అని అదోనియా అనేవాడు రాజుకు వ్యతిరేకంగా లేశాడు. దైవ చిత్తము కాకపోవట చేత అదోనియా కంటే ముందుగా దావీదు, రాజైన దావీదు మరి ప్రవక్తలను పిలువనంపించి తన కుమారుడైన సొలొమోనును రాజుగా పట్టాభిషేకము చేశాడు. అదోనియా వాడు అనుకునేవాడు ఏమన్నాడు? నేనే రాజు. సొంత రాజ్యాన్ని కట్టుకోవాలని చూస్తూ ఉంటారు.
మానవ కల్పిత సంబంధమైన రాజ్యాలు నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నారు. దేవుని చిత్తానుసారముగా, దేవుని వాక్యానుసారముగా, దేవుని ధర్మం చొప్పున జరిగింప మరి బద్దులై ఉండకుండా దేవుని వాక్యానుసారమైన క్రమం చొప్పున బ్రతికి ఆ యొక్క ఉద్దేశం కొరకు, ఆ చిత్తం కొరకు, ఆ సహాయం కొరకు వేచి చూడకుండా తమ సొంత రాజ్యాలు కట్టేసుకుంటా ఉన్నారు, తమ సొంత నిర్ణయాలు తీసేసుకుంటా ఉన్నారు, తమ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నారు. నేడు లోకాన్ని కూడా చూడండి, తమ రాజ్యాలను స్థాపించుకోవడం కోసం, తమ రాజ్యాలు కట్టుకోవడం కోసం, తమ రాజ్యాలు స్థిరంగా ఉండాలని, తమ రాజ్యాలు ఎంతగానో బాగుండాలని ప్రజాస్వామిక సంబంధమైన ఎన్నో రాజ్యాంగాలను సవరించి ఇదిగో తమ సొంత రాజ్యాలు కట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. యెరొబెయాము కూడా అటువంటి ప్రయత్నమే చేశాడు. ఇశ్రాయేలు వారి మనసు ఇక ఎన్నటికీ దావీదు సంతతి వారి వైపు మళ్ళకుండా, యూదా రాజుల వైపు మళ్ళకుండా, మరి వారు సంవత్సరానికి ఒకసారి యెరూషలేమునకు పోతే వారు మనసు మార్చుకుంటారేమో అని భయపడి సొంతంగా మందిరాన్ని కట్టించడం ప్రారంభించాడు. ఎంత భయంకరం కదా! యెరొబెయామునకు దేవుడు చెప్పలేదు అలాగ చేయమని, అయినా తన సొంత ఇష్టం చొప్పున జరిగించాడు. ఈ ప్రవక్త ఇదిగో నీవు చేస్తుంది తప్పయ్యా, ఈ బలిపీఠమును దావీదు సంతతుల నుండి యోషియా వాడు పుట్టి ఈ బలిపీఠమును పడగొట్టి మనుష్యుల శల్యముల చేత బుగ్గి చేసి ఆ బుగ్గి మరి బలిపీఠం బద్దలైపోయి బుగ్గి బయటకు వచ్చేటట్టుగా చేస్తాడు అని అనగానే ప్రవక్తను పట్టుకొని రా, చెయ్యి చాపి తన చెయ్యి ఎండిపోయేటట్టుగా చేసుకోడు. కాబట్టి మానవ కల్పిత సంబంధమైన, మానవ ఉద్దేశములతో కూడిన, మానవ సంబంధమైన రాజ్యములు ఎంత బలంగా తయారవుతున్నప్పటికీ అవి అనేక సంవత్సరాలు నిలిచి ఉండవు, అవి అనేక సంవత్సరాలు కట్టుబడి ఉండవు. ఏదైనా మన జీవితాన్నైనా, మన కుటుంబ జీవితాన్నైనా మన ఇష్టం వచ్చినట్టుగా, మన సొంత నిర్ణయాలు చెప్పున, మన సొంత ఆలోచన చెప్పున మనం ప్రవర్తించి నడుచుకొని ఇదిగో దైవ చిత్తం వైపు ఆధారపడకుండా, దైవ చిత్తం వైపు చూడకుండా, ఆయన ఎదుట కనిపెట్టకుండా, ఆయన సన్నిధికి వెళ్ళకుండా, ఆయన మాట వినకుండా, ఆయన వాక్య ప్రకారం నడుచుకోకుండా తమ సొంత నిర్ణయాలతో ఏది చేసినా అది నిష్ఫలముగా ఉంటుంది. జాగ్రత్త. అందుకే ఈ వచ్చిన ప్రవక్త యెరొబెయాము ఇంటికి కూడా వెళ్ళలేదు. అయితే ఈ ప్రవక్త వలన కూడా ఓ చిన్న తప్పిదము దొరడిపోయి, అదేమిటంటే చూడండి 11-12 వచనాలు చదవండి. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. అతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయాను వారిని అడిగాను. అంతటా అతని కుమారుడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టడి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షం క్రింద కూర్చొని ఉండగా చూచి యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా అతడు నేనే అన్నాడు. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? తన కుమారుడు చెప్పారంట ఆ ముసలోనికి. ఏమన్నారు? బేతేలులో ఈరోజు ఒక ప్రవక్త వచ్చినాడు యూదా దేశం నుండి. ఆ ప్రవక్త యెరొబెయాము విదిలించేసినాడు, యెరొబెయాము తప్పిదములన్నిటిని కడిగేసినాడు, యెరొబెయాముకు దావీదు సంతతి వారి పట్ల ఉన్న ద్వేషాన్ని అంతా కడిగేశాడు అని చెప్తే ముసలి తండ్రి అన్నాడంట, ఆయన ఎట్లా పోయినాడు రా, ఏ దావుంచి పోయినాడంటే ఆయన వారు తెలిపారు. వెంటనే అతను గాడిద గంత కట్టి పరిగెత్తుకొని ఆ యొక్క మస్తకి వృక్షం క్రింద ఉన్నటువంటి ప్రవక్తను కనుగొని దైవజనుడు నీవేనా అని అడిగి తెలుసుకున్నాడు. వెంటనే అతడు నేనే అన్నాడు. ఇతడు అన్నాడు,
నా ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు. ప్రవక్త అన్నాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడయ్యా, నేను వెళ్ళిన ప్రాంతంలో భోజనం చేయకూడదు, వెళ్ళిన మార్గంలో వెళ్ళకుండా తిరిగి రమ్మని ఆయన చెప్పాడు. కాబట్టి నేను తిరిగి మళ్ళీ నీ రాజ్యంలోనికి, నీ ప్రాంతానికి నేను రాలేను అన్నాడు. ఈ ముసలి ప్రవక్త ఏం చేశాడంటే, అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్క యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పారని అతనితో ఏం చెప్తా ఉన్నాడు? అబద్ధము చెప్తా ఉన్నాడు. నేను కూడా నీ వంటి ప్రవక్తనయ్యా, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు నిన్ను తీసుకొని వెళ్ళి భోజనం పెట్టమని, కనుక నేను వచ్చాను అని అబద్ధం చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తిరిగి ప్రవక్త వస్తుండగా అతన్ని చూడండి ఏం చేస్తాయో. అంతటా అతడు 24 వచనంలో అతడు బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహములు శవం దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవం మార్గమందు పడి ఉన్నడయు సింహము శవం దగ్గర నిలిచి ఉన్నడయు చూచి ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణములకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసరి. మార్గము నుండి అతను తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటలు ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతనికి అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతని చీల్చి చంపి. దానికి గమనించండి, ప్రవక్త ఏం చేశాడు? దేవుని ఆజ్ఞ ఏమిటి? ఆ ప్రాంతంలో నువ్వు ఏమీ తినకూడదు, త్రాగకూడదు. ఆ ప్రాంతంలో నువ్వు ఒక మార్గం గుండా వెళ్ళాలి, వేరొక మార్గం గుండా తిరిగి రావాలి అని దేవుని ఆజ్ఞ అయితే, ఓ ముసలి ప్రవక్త ఏం చేశాడు? తనకు అబద్ధం చెప్పి తిరిగి తన ఇంటికి దోరుకొని వెళ్ళి భోజనం పెట్టి తిరిగి గాడిద గంత కట్టి మార్గమును తోలితే ఏమైపోయింది? అక్కడ ఒక సింహం ఎదురుగా వచ్చి యూదా దేశము నుండి వచ్చిన ప్రవక్తను చంపి గాడిద సింహము రెండు అక్కడే నిలవబడి ఉన్నాయి. ముసలి ప్రవక్త ఈ మాట విని బాధపడుతూ తీసుకొని ప్రవక్తల గురించి ఎంతగానో అంగలార్చాడు. గమనించండి, మనం కూడా దేవుని మాట వినక, ఆయన ఆజ్ఞానుసారముగా బ్రతకక, ఆయన మాట చొప్పున జీవించక, దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేసి, దైవం ఒకటి తలస్తే మనం ఒకటి చేసి, మన మార్గములను సరళము చేసుకొనక మనము కూడా ఇటువంటి తప్పుడు త్రోవల్లో పడిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ ప్రవక్త దేవుని మాట విన్నాడు. రాజును సైతము దేవుని కొరకు ఎదిరించాడు. రాజుతో అన్నాడు, నీ ఇంటిలో సగం ఆస్తి నాకు ఇచ్చినా కూడా నీ ఇంటికి రానన్నాడు. కానీ అబద్ధం ఎదుట ఓడిపోయాడు. చూడండి, అబద్ధం ఎంత పని చేసిందో, తన ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ ముసలి ప్రవక్త ఊరికే ఉండక అగో చూడండి ఎంత భయంకరమైన కార్యాన్ని తాను ఒడిగట్టాడు. అందుచేత దేవుని యొక్క ఉగ్రతకు లోనవక ముందే, దేవుని యొక్క కోపము మన మీద రగులు కొనక ముందే దేవుని మాట విందాం, ఆయన మాట చొప్పున బ్రతుకుతాం, ఆయన ఆజ్ఞానుసారముగా బ్రతుకుతాం, ఆయన చిత్తం కొరకు ఎదురు చూద్దాం. అలా ఎదురు చూచిన వారెవరు ఇంతవరకు ఓడిపోలేదు. అదిగో యోసేపు దైవ చిత్తం కొరకు ఎదురు చూచాడు. బానిసత్వములకు అమ్మివేయబడ్డా కూడా దేవా నీ చిత్తం ఏమిటో అదే జరిగింది అన్నాడు. శిలువ మరణమునకు అప్పగింపబడబోతూ యేసు ప్రభువారు కూడా అన్నారు, నీ చిత్తమైతే గిన్నెను తొలగించు, నీ చిత్తమే అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభువారు కూడా
ప్రార్థన చేశాడు. కాబట్టి దైవ చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి, దైవ ఉద్దేశాల కొరకు మనం ఎదురు చూడాలి. మన సొంత నిర్ణయాల వలన యెరొబాము వలె మనం కూడా ప్రమాదంలో పడిపోతాం. ఈ పేరులని ప్రవక్త వలె మనం కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. చూడండి, దేవుడు ఎంతగా ప్రవక్తను పంపించాడు, ఎంత ఉద్దేశంతో పంపించాడు. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఒక్క విషయంలో దేవుని మాట వెనుక పడిపోయాడు. సింహమునకు అర్పణముగా సమర్పించబడ్డాడు. కనుక దేవుడు మన కొరకు కొద్ది మాటను ఆశీర్వదించునుగాక.